హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు నాజ్ శ్రీ కిచెన్స్. ఈరోజు అయితే కర్రీ లీవ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్తో కారప్పొడి ఎలా చేయాలో చూపిస్తానండి. ఈజీ వేలో చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. నువ్వులు, జీరా, ఎండుమిర్చి, ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలు, కర్రీ లీవ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అండి. ముందుగా ఒక కళాయిని పెట్టుకొని దాంట్లో సరిపడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత 1 కప్పు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలి. అవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, పచ్చిశనగపప్పు, ఫ్లాక్స్ సీడ్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులోని కారానికి సరిపడా కొన్ని ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చితో పాటు ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఎండుమిర్చిని బాగా ఫ్రై చేయాలండి. అన్ని దినుసులు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. చక్కగా వేగిపోతాయి. అందులోనే 1 కప్పు నువ్వులు పోసుకోవాలి. నువ్వులు పోసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొంచెం జీరా వేసాను నేను. అన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత కర్రీ లీవ్స్, కరివేపాకును కూడా వేసుకోవాలండి. వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. ఈ కారం అయితే ఇడ్లీలోకి, దోశల్లోకి, వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి. చాలా సింపుల్ వేనే. అలా వేగుతుంటే మంచి స్మెల్ వస్తుందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ట్రై చేయండి. కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలండి. చింతపండును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి, కరివేపాకు కూడా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని, ఇలా కారప్పొడులకి కళ్ళుప్పు అయితేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. కళ్ళుప్పు కూడా దీనిలో వేసి ఫ్రై చేస్తే బాగుంటుందండి. ఉప్పు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత బాగా కలుపుకోవాలండి. అన్నీ చూసారా, బాగా వేగిపోయినాయి అన్నీ. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అన్నీ ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. దీన్ని చల్లారిన తర్వాత మిక్సీలో కానీ రోట్లో కానీ వేసుకోవాలండి. నేనైతే మిక్సీలో వేస్తున్నాను. చూడండి, అయిపోయింది. కారం చూడండి, కలర్ ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి మీరు. పిల్లల లంచ్ బాక్స్లకు కూడా కొంచెం ఇది వేసి నెయ్యి వేసి పెట్టేయచ్చు. ట్రై చేయండి కంపల్సరీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.